రాక్షస వైకాపా పాలనను మీ తొలి ఓటుతో తరిమికొట్టి జగనాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని వరదయ్యపాలెంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ డెవలప్ అండ్ విజనరీ సిబిఎన్ కార్యక్రమంలో రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అమూల్యమైన తొలి ఓటును అభివృద్ధి చేసే సమర్థత విజనరీ గల చంద్రబాబుక అవినీతి అక్రమాలు అరాచకాలతో దోపిడీ పాలన చేస్తూ అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కు వేస్తారో ఆలోచించి ఓటు వేయాలని తొలి ఓటర్లైన యువతను కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు హేమంత్, సత్తివేడు కన్సల్టెన్సీ యువత అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు, తిరుపతి పార్లమెంటు యూత్ అధికార ప్రతినిధి నూతలపాటి హరిప్రసాద్, యూనిటీ ఇన్ఛార్జ్ కుమార్ పాల్గొన్నారు. వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు. చొరవ తీసుకోవాలి. ఆ చొరవ తీసుకోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకునేది ఎవరు? మనమే ఎన్నుకోవాలి. ఓటు మనకే ఉండేది. ఆ ఓటు హక్కు మనకుంది కాబట్టి మనం ఎవరిని ఎన్నుకుంటామో, ఎవరిని చేస్తామో వాళ్ళే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. మీరు తప్పుగా ఏదో చిన్న చిన్న వాటికి లేకపోతే వేరే డబ్బుకో లేకపోతే ఇంకోటో మీరు కానీ ఆలోచన పెట్టుకొని మన తల్లిదండ్రులు కూడా అదే ఆలోచన వెళ్తే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేదు, పరిశ్రమలు రావడం లేదు, పెట్టుబడులు లేవు. గతంలో తెచ్చిన అనేక పరిశ్రమలు ఈరోజు అక్కడే హీరో కంపెనీ కానీ ఇక్కడ ఇదే పరిశ్రమ కానీ పూర్తయింటే దాదాపు ఇంకో 30,000 మందికి ఉపాధి దొరికేది. ఇదే సత్యవేడు, సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలు అనేక పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన కొన్ని పరిశ్రమలు నిలబడ్డాయి, కొన్ని పరిశ్రమలు ఇక్కడ తట్టుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి చెన్నై లాంటి ప్రాంతానికి వెళ్ళిపోయాయి. మన ఊర్లో మన కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ లేకపోతే భవిష్యత్తులో జరగబోయేది ఏదైనా మీకు అనుమానాలు ఉంటే మీరు అడగచ్చు. మీరు ఇదనే కాదు, ఏ పార్టీని పక్కన పెట్టేసి మీకున్న అనుమానాలు మీరు అడగచ్చు. దాన్ని ఇంకేదైనా మీకు కొత్త ఆలోచనలు ఉంటే వాటిని చెప్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా మీకు ఉపాధి కలిగించే పరిస్థితి ఇక్కడే ఎన్నుకోబడతారు. వాళ్ళ పరిశ్రమకు కావాల్సిన టెక్నికల్గా మనం కానీ మన విద్యార్థులు ఉంటే ఇక్కడే తీసుకుంటారు, క్యాంపస్ సెలక్షన్ చేసుకుంటారు. బట్ ఆ టెక్నికల్గా ట్రైన్ చేయడానికే వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకున్నారు. ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేవు. మళ్ళీ మనం పోయి ఏం చేస్తాం? మళ్ళీ ఆ కంపెనీకి మళ్ళీ అప్రెంటిస్ కింద 3 సంవత్సరాలు యువకులు మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకోబోతున్నారు మన రాష్ట్రం మొత్తం. వాళ్ళకు ఓటు యొక్క విలువ తెలియజేస్తూ మన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని కళాశాలలు వెళ్తూ యువతి యువకులకి ఓటు యొక్క విలువ తెలియజేస్తున్నాం. మీ యొక్క ఓటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పడాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికై తోడ్పడాలి, అలాగే దేశం యొక్క అభివృద్ధికి కూడా మీ ఓటు తోడ్పడాలి. ఓటు సత్యవేడు తెలుగు యువత అధ్యక్షుడిని. ఇంకో 2 నెలల్లోపు మనకు సార్వత్రిక ఎన్నికల సంగ్రామం కూడా పూర్తయిపోతుంది. 75 రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది. ఈ 2 నెలల్లో మనం కానీ కామ్గా ఉన్నామంటే తర్వాత 5 సంవత్సరాలు ఎవరెవరో తప్ప మనకి ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మీకు అందరికీ ఓట్లు ఉన్నాయని చెప్పారు కదా, ఎంతమంది ఖచ్చితంగా మేము ఆ రోజు ఓటేస్తామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఏం జరిగినా మేము ఖచ్చితంగా ఓటేస్తాం.